తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమా గురించి ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్తలు ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన లీకులు బయటకు వస్తున్నాయి. ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. డ్రాగన్ సినిమాలో అండర్ వరల్డ్ డాన్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోలను అత్యంత శక్తివంతంగా ఇంటెన్స్ మాస్ లుక్ తో చూపిస్తారన్న సంగతి తెలిసిందే. డ్రాగన్ లో కూడా ఎన్టీఆర్ ఒకే ప్రాంతంలో మాఫియా డాన్ లా కాకుండా అంతర్జాతీయ స్థాయి మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుగు సినీ పరిశ్రమలో వార్త చక్కలు కొడుతోంది. ఈ కథ చైనాకు చెందిన ఒక ప్రముఖ గ్యాంగ్స్టర్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారంటున్నారు. సాధారణ స్థాయి నుండి ఒక సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగే డ్రాగన్ లాంటి వ్యక్తిగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుంది. మొదటి నుంచి ఎన్టీఆర్ నెగిటివ్ పాత్రలకు బాగా ఆకర్షితులవుతుంటారు. ఇందులో కూడా నెగిటివ్ షేడ్స్ తో కూడిన గ్రే క్యారెక్టర్ గా ఉంటుందని తెలుస్తోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఎన్టీఆర్ తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఈ పాత్రకు పానం పోస్తున్నారని చిత్ర యూనిట్ చెప్తోంది. డ్రాగన్ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్ సుమారు 15 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ పాత్ర కోసం ఒక ప్రత్యేకమైన విలాసవంతమైన హౌస్ సెట్ ను నిర్మించింది. జార్జియా, హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. జోర్డాన్లోని కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించారు. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కాంతారా 2 ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. విడుదల ఈ ఏడాది ఉంటుందనుకుంటున్నారు, కానీ వచ్చే సంవత్సరం రావచ్చంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జూన్ 25న విడుదల కావాల్సి ఉంది. అయితే రోజు రోజుకు షూటింగ్ ఆలస్యం జరుగుతుండటంతో వచ్చే ఏడాదికి వెళ్లిపోయింది. 2027లో విడుదలకు చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాలున్నాయి. డ్రాగన్ ను 40 దేశాల్లో విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. RRRతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ డ్రాగన్ తో ఎన్ని దేశాల్లోని సినీ ప్రియులను ఆకట్టుకుంటారో చూడాలి.